గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సభలో ఆసీనులైనటువంటి శ్రీ అచలానంద ఆదిరెడ్డి స్వామి గారికి, అలాగే అచలానంద మా వెంకటస్వామి చిన్నాయన గారికి, అలాగే మీ దీశానము రూపరహితానంద రామాంజుల స్వామి గారికి, సహజానంద ఓబులరెడ్డి స్వామి గారికి, అలాగే నిత్యానంద లక్ష్మీనారాయణ స్వామి గారికి, లక్ష్మీనారాయణ రెడ్డి స్వామి గారికి, అలాగే గోవిందరాజపల్లి అంట ఆ స్వామి గారికి, అలాగే సభలో ఉన్నటువంటి గురువులకి, గురుపుత్రులకి అందరికీ నా శిరస్సు వంచి ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నిత్యానంద రాచయ్య స్వామి 39వ వార్షిక ఆరాధన మహోత్సవ సందర్భంగా మనము ఇక్కడందరూ కలిశాము. ఇంతవరకు పూజలన్నీ సక్రమంగా బాగా జరిగాయి. అనుకున్న సమయం కంటే కొంచెం లేట్ అయినా కూడా చాలా బాగా జరిగాయి. అందరూ కూడా కార్యక్రమాన్ని నిశ్శబ్దంగా వింటున్నారు. వారందరికీ మీరు ఇలాగే వినాలని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, మీకందరికీ ఆ సద్గురు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, ముందుగా మా తండ్రి గారైనటువంటి డాక్టర్ నిర్మలానంద స్వామి గారి పాదపద్మములకు, అలాగే మా గురుదేవులైనటువంటి వెంకటస్వామి రెడ్డి స్వామి, అమలానంద వెంకటస్వామి రెడ్డి స్వామి గారి పాదపద్మములకు, అలాగే సీతమ్మ సమేత స్వామి పాదపద్మములకు నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు మన గురువులు మంచి బోధన అందించారు. ఎరుక పరిపూర్ణము. ఎందుకంటే ఇలాంటి బోధలు వినాలంటే ఇలాంటి స్థలానికే రావాలి. మనం మామూలుగా ఎక్కడైనా తిరునాళ్ళకు వెళ్తే ఎంతో జనం వచ్చింటారు. ఏంటేంటివో కొనేకి, ఏంటేంటివో తీసుకొని పోయేకి. కానీ జ్ఞానాన్ని అమ్మేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అది కూడా డబ్బులు లేకుండా మనకు జన్మరహితాన్ని తెలియజేసేటువంటి కార్యక్రమం. మనమందరము కూడా పూజనీయులు కావాలి. ఈరోజు రాచయ్య స్వామి ఎలా సేవలు అందుకున్నారో మనం అంతటి వారు కావాలంటే మనం కూడా అలాగా సేవ చేయాలి. గురుసేవ చేయక కోరి యోగములన్నీ చేసి మోక్షంబు చంద్రయ్య, గ్రంథ శోధన చేసి గనులమైతిమటన్న జన్మరాహిత్యంబు చంద్రయ్య, కాయమే స్థిరమని కాలంబు గడిపిన కాల యముని బాధలు గడవదయ్యా, జాలంబు చేసేటి మూల ప్రకృతిని బట్టి జ్ఞానాగ్ని పురుగొల్పి కాల్చరయ్యా, సర్వయాత్రలు గురుయాత్రకు సమము కాదు, భక్తి విశ్వాసములు మీరు బడయ్యరయ్యా, ముక్తి మార్గమునికి ఇదే మూలమనుచు సుబ్బగురుడు తెలిపే వెంకట సుబ్బయ్యకు. గురుసేవ చేయక మనము గురువుకు తనుమున తనములు ఇచ్చేసినాము, ఇంకేం లేదు నాకు గురువే అన్నీ కాపాడుతాడు, గురువుకి ఇచ్చేసినాములే అని కాదండి. మనము జన్మరహితం చేసుకోవాలంటే గురువును అనునిత్యము మనము సేవ చేస్తూ గురువును మనం విచారించాలి. గురువు చెప్పేటువంటి వాక్యాలను మనము నాలుక మీద ఎప్పుడూ మొలకెత్తికించుకోవాలి. ఆ పదాలను నెమరు వేసుకోవాలి. అందుకే గురుసేవ చేయక కోరి యోగాలన్నీ నీకు ఈరోజు ఒక సమిధలతో చేసినారనుకోండి, ఆ ఫలితం వస్తుంది. లేదనుకో మారేడు కట్టెలు, నేరేడు కట్టెలు ఇలాంటి సమిధలతో చేస్తే, యజ్ఞ యాగాదులు చేస్తే మీకు పుణ్యఫలం వస్తుందని చెప్తుంటారు. అలాంటివి కోటి యోగాలు చేసినా కానీ ఇలాంటి ఫలం రాదు. గురుసేవ చేయక కోరి యోగములన్నీ చేసి మోక్షంబు చంద్రయ్య, గ్రంథ శోధన చేసి గ్రంథాలు భారతము, భాగవతము, రామాయణము, పురాణము, ఇతిహాసాలు ఇలాంటివన్నీ కూడా ఉపనిషత్తులు ఇవన్నీ తిరగేసిన మనకు నిజరూపమైన దర్శనాన్ని చూపించలేరు. గ్రంథ శోధన చేసి గనులమైతిమటన్న జన్మరాహిత్యంబు చంద్రయ్య, కాయమే స్థిరమని కాలంబు గడిపిన. మనం ఏమంటామంటే నా కొడుకు చదువుకుంటాడు, డిగ్రీ అయిపోయింది, ఎంసీఏ అయిపోయింది, ఇంకా వయసు ఉందిలే, ఇప్పుడు ఈ కార్యక్రమాలకు వద్దు, ఈ కార్యక్రమాలకు ఇంకా తెలుసుకునే టైం ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే ఉర్విలో ఆయుష్ ఉన్న పర్యంతంబు మాయ సంసారము మరిగినరుడు, సకల పాపములైన సంగ్రహించును గాని నిన్ను చేరేడు యుక్తి నేరవలేడు, తుదకు గాలుని వద్ద దూతలిద్దరూ వచ్చి గుంజుకచ్చిన వారు గుర్దుచుండ హింస కోరవగలేక ఏడ్చి గంతులు వేసి దిక్కు లేదని 4 దిశలు చూడ తన్ను విడపింపు వచ్చేటి దండుడేవుడు. ఇలాగా మనం ఉండకూడదండి. ఎందుకంటే దీనికి అర్థం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కాబట్టి మనం ఇలాగా ఉండకూడదు. అనునితి మీద కాయమే స్థిరమని కాలంబు గడిపిన కాల యముని బాధలు గడవదయ్యా. ఈ దేహం 100 ఏళ్ళు ఉంటుందని ఎవరన్నా గ్యారెంటీ ఉందా? ఊరనో అడవినో ఉదక మధ్యమునో ఎప్పుడైనా విడుచుట ఎరుకలేదు, మరణము నిశ్చయము. బుద్ధిమంతుడైన దేహం ఉన్నంతలో మిమ్ము తెలియవాలి. మనం ఎప్పుడు తెలుసుకోవాలి? మనం కాలు, చెయ్యి, కన్ను, నోరు అన్నీ బాగున్నప్పుడే అన్నీ తెలుసుకుంటే మంచిది. మనం ప్రయాణం చేయగలము. ఈరోజు నేను ఒట్టంవారిపల్లి నుంచి ముడపల్లికి నడచాలనుకోండి, కాళ్ళు చేతులు అన్నీ బాగుంటేనే కదా.
ఏదో ఒకటే కుంటే ఏందనుకొని నడుస్తామో నడచలేము. కాబట్టి గురు బోధకు టైం లేదు. కాయమే స్థిరముని కాలంబు గడిపిన కాల యముని బాధలు గడవదయ్యా. జాలంబు చేసేటి మూల ప్రకృతిని, నీలో అజ్ఞానం అనేటువంటిది ఉంది. అజ్ఞానం అనే తిమిరం ఆవరించి ఉంది. అది మాయ. నిన్ను ఎక్కడ వాళ్ళ మంచి పనుల కంటే పోనీదు. చెడు వాసనలు ఏంటేంటో తెచ్చి నీ చెవుల్లో ఏమంటే వేస్తుంది. అవి తొందరగా పాకిపోతాయి ఊరంతా. కానీ మంచి విషయాలు మనం కూర్చొని పెట్టి బోధ చేస్తే కూడా మనలేకి తీసుకోము. కాబట్టి అలాంటి మూల ప్రకృతిని జ్ఞానాగ్ని అంటే జ్ఞానం అనేటువంటి మనము అగ్ని పెట్టి కాల్చేయాలి. జ్ఞానం అనేటువంటి బోధన విని దాన్ని దరికి చేరనివ్వకూడదు. సర్వయాత్రలు గురుయాత్రకు సమము కాదు. మనము చేసేటువంటి కాశీ, గయా, ప్రయాగ ఇలాంటి సంగమేశ్వరము లేదనుకో, మన ఇక్కడ జరిగిందండి కుంభమేళ. అలాంటి నదులలో మునిగి ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా, నదుల మునిగినా ఏమి రాదు. నదుల మునుగ నరులకు మోక్షమటంచు బాపనులు తెలంబు పలుకుచుండ్రు. బుడగ కోళ్ళు మునుగ పొందునా మోక్షంబు. బుడగ కోళ్ళు ప్రతిదినము ఆ చెరువులోనే ఆ నదుల్లోనే మునుగుతాడాయి. మరి దానికి వచ్చిందా మోక్షము? అందుకే మనం అలాంటి యాత్రలు చేసి కడతేర్చుకోలేము. గురువు వద్ద సేవ చేయాలి. ఎలా చేయాలి? మనము అనునిత్యము గురువు వెంటనే ఉండాలి. ఎందుకంటే ఈ బోధ సామాన్యమైనది కాదు. ఏదాని గోరి ఎతులు సన్యాసులు కానంబులకేకి కష్టపడిరో, ఏదాని పొందన ఆహారములు మాని కాయ కసురులు తిని కాలమయ్యరో, ఏది ప్రాప్తించిన ఇంద్రియాదులు గట్టి ఇల్లు వాకిలి రోసి వెదకినారో, దేనికై బ్రహ్మచర్య వ్రతములు భూని నియతతో కాలం నెట్టినారో, అట్టి పరిపూర్ణ మెరిగిన ఆర్యసేన. ఇక్కడ ఉండేది ఆర్యసేన. ఆర్యులు అంటే సమర్థులు. ఆ రోజు కాలంలో ఎందుకంటే ఈ ఊర్లలో ఉండి ఈ బాధలు పడలేక అడవిలోకి వెళ్ళి జపతపాలు చేసుకొని వాళ్ళు పొందిండేటువంటి జ్ఞానాన్ని ఈరోజు మనకు బుక్కుల రూపంలో శివరామ దీక్షితులు, కృష్ణదేశిక ప్రభువులు, శంకరానంద స్వామి ఇలాంటి వాళ్ళు మనకు నిక్షిప్తం చేసి పెట్టారు. దాన్ని మనము పట్టుకోవాలి. వాళ్ళు తెచ్చిండేటువంటి జ్ఞానాన్ని మనకు సమకూర్చేటువంటి ఆర్యులు. ఆర్యులు అంటే గురువులు, సమర్థులు, అన్నిటినీ కలిగిన వాళ్ళు. ఆ గురువు వద్దనే మనం సేవ చేయాల. ఆ గురువు వద్దకు సేవ చేస్తే నీలో ఉండేటువంటి ఎరుక అనేటువంటిది ఖచ్చితంగా విడిచిపోతుంది. ఎలా? చింతకాయ పొట్టు చేరి కలిసి ఉండు, పక్వమైన పిదప పరగవేరు, మరుగు తెలియ గురుని మాయనంటకయుండు. చింతకాయ ఫస్ట్ చూసినప్పుడు పువ్వు పూసిందండి. కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇత్తనము, కాయ, పండు అంతా కలిసిపోయి ఉంటుంది. కలిసిపోయి ఉంటుందా లేదమ్మా? వేరే చేసేకి అవుతుందా? కాదు. కొంచెం మళ్ళా మాగిన తర్వాత ఋతువుకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇత్తనం దాంట్లో కరుచుకొని ఉంటుందా? మనం కొడితే విడిపోతుంది. అలాగా మనము ఎరుక, ఈ మాయ, దీని నుంచి విడిపోవాలంటే గురువు కావాలి. దీన్ని విడిపించేకి సరైన గురువుని ఎన్నుకొని ఇందాక చెప్పారు మన గురువులు. అలాంటి గురువులు ఇక్కడ వచ్చినారు. ఈరోజు మంచి బోధన అందించారు. కాబట్టి ఇలాంటి మనము కార్యక్రమాల్లో పాల్గొని మన జన్మరహితాన్ని చేసుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కార్యక్రమ అధ్యక్షులు ఆదిరెడ్డి స్వామి గారికి పాదపద్మంలోకి నమస్కారం చేస్తున్నాను.